ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సింహరాశి 2025 సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం మా, మీ, మే అనే అక్షరములు కలవారికి, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం మో, టా, టీ, టు అనే అక్షరములు కలవారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం టీ కలవారికి. ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి. ఈ సింహరాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే, అష్టమ శని దోషం ప్రారంభమవుతుంది. వీరికి అష్టమ శని దోషం ప్రారంభమవుతుంది ఈ సింహరాశి వారికి. ఈ సింహరాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. కష్టపడితే కానీ ఫలితం ఉండదు, కష్టం చెయ్యకుండా వీరికి ఫలితం రాదు. కుటుంబంలో కలతలు ఏర్పడతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో గొడవలు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. సప్తమ రాహు దోషం ఏర్పడుతుంది. రాహు 7వ స్థానంలో, రాహు అంటే స్త్రీ వలన పురుషులకు, పురుషుల వలన స్త్రీలకు కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అన్యోన్యత దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి. అలాగే తల్లిదండ్రులు, కుటుంబంలో గొడవలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 18వ తేదీ నుంచి మొదలవుతుంది సప్తమ రాహు దోషం మొదలవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. జన్మంలో కేతు 2025 18వ తేదీ నుంచి మొదలవుతుంది. వ్యతిరేక ఫలాలు ఇస్తున్నాడు కేతు ఇబ్బందులు పెట్టడం వల్ల చాలా ఇబ్బందిదాయకంగా, అనారోగ్యకరంగా బాధపడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. గురువు లాభస్థానంలోకి వెళ్తున్నాడు, అంటే 11వ స్థానంలో గురువు బాగా ఫలితాలు ఇస్తాడు. మీకు 11వ స్థానం అద్భుతంగా యోగిస్తున్నాడు. గురువు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఆర్థిక పరంగా మిమ్మల్ని అభివృద్ధి పరచగలుగుతాడు. అయితే ఆరోగ్యపరంగా బాగుంటుంది. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడతారు. వ్యాపారాల్లో ఊహించిన దానికన్నా అధికమైనటువంటి లాభాలు పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాయింట్ ఫ్యామిలీలో సపోర్ట్ బాగా ఉంటుంది. జాయింట్ అంటే పెద్ద ఫ్యామిలీలు అన్ని కలిసి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఉన్న వాళ్ళకి ఒక సపోర్ట్ ఏర్పడుతుంది. ఒకే మాట మీద నిలబడతారు. వీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. తప్పకుండా మంచి సంబంధాలు, అంటే బంధువులలోనే మంచి సంబంధాలు దొరికేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమికులకు బాగా ఉంటుంది. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. ఒకరి మనస్సు ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. వాళ్ళు వేసుకునే ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. వారి జీవితాన్ని వారు కళ్ళ ముందు చూడగలుగుతారు. అలాగే ఈ ప్రేమికులు పెద్దవారిని ఒప్పించి వివాహానికి ముందంజ వేస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండి అతి వేగాన్ని తగ్గించుకోండి. ప్రమాదాల నుంచి బయటపడండి. మీరు బయలుదేరే మంచి టైం చూసుకొని బయలుదేరండి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా జీతం పెంచటానికి ప్రయత్నం చేస్తే ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి. వీరికి కుటుంబ పరంగా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అలాగే కుటుంబం అంతా కలిసి విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టులో ఉన్నటువంటి మీ కేసులన్నీ కూడా ఖర్చు పెట్టినప్పటికీ విజయాన్ని సాధిస్తారు మీరు. అలాగే స్త్రీలకు గైనకాలజీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కొంత అనారోగ్యం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలు ఆరోగ్యం కోసం మంచి వైద్యులను సంప్రదించండి. వైద్యుల సహాయ సహకారాలను పొందండి. తప్పకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మంచి సంతాన యోగాన్ని కూడా పొందగలుగుతారు. మంచి సంతాన యోగం కూడా ఉంటుంది. ఆస్తులు, ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. గృహాలు కొనుగోలు చేస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. మీకు ఎప్పటి నుంచో ఉన్న కళలు, అంటే విల్లా కొనాలనేటువంటి కళలు కూడా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 2025 సంవత్సరంలో అదృష్టం కలిసి వస్తుంది. మీకు కుల వృత్తుల్లో ఉన్న వారికి కూడా మంచి అభివృద్ధి, మంచి పేరు ప్రఖ్యాతలన్నీ కూడా వస్తున్నాయి. రాజకీయ నాయకులకు మంచి పదవుల యోగం, మంచి
గుర్తింపు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకోకుండా ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. లాటరీల్లో లాభాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. టీవీ రంగంలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి కూడా పట్టిందే బంగారంగా ఉంటుంది. మీ మాట ఏ విధంగా ఉంటుంది. ఆగిపోయిన మీ పనులన్నీ కూడా సరి అయిన సమయానికి పూర్తి చేసుకునేటువంటి యోగం కూడా ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం. అలాగే మీరు అనుకున్నది సాధించడం కోసం మీరు పట్టుదలతోటి ముందుకు సాగుతారు. ఇంకా ఈ అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం మీరు నవగ్రహాలకి ఒక్కసారి పూజ చేయించుకోండి. ఈ సంవత్సరంలో అన్ని అద్భుతంగా ముందుకు సాగగలుగుతారు. గోవుకి నల్ల నువ్వులు బెల్లాన్ని తినిపించండి. శనివారం తైలాభిషేకం చేసుకోండి శనీశ్వరుడికి. అలాగే అధికారాన్ని పొందడం కోసం, విజయాన్ని సాధించడం కోసం దుర్గామాతకి పూజ చేయండి. 10 మందికి సహాయం చేయండి. అలాగే ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహ ఆయిల్స్ అని ఉన్నాయి. ఆ నవగ్రహ ఆయిల్స్ని మీకు ఏది కావాలో, అంటే శనీశ్వరుడికి సంబంధించింది, గురువుకి సంబంధించింది, కేతువు, రాహు, ఇప్పుడు ఈ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఇవి అతి వేగంగా మనిషి మీద పనిచేస్తాయి. ఇవి బాహ్య వైపే రాయడం జరుగుతుంది, లోపలికి తీసుకోకూడదు. మీరు ఎటువంటి జపాన్ని చేయించుకోవాలి బాగలేదన్న గ్రహానికి, అటువంటి యొక్క ఫలితాన్ని ఇవి ఇస్తాయి. ఈజీగా మీరు ముందుకు సాగగలుగుతారు. అధికమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. మీ కుటుంబంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. సర్వే జనా సుఖినో భవంతు.